అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన ఆఖరి 7 మాటల్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటి మాట గురించి పోయిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన రెండవ మాట గురించి మనం ఆలోచిద్దాం. అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగల్ని, యేసుక్రీస్తు వారి కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని సిలువేస్తారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ మాటని చాలామంది ఎలా తీసుకుంటారంటే, ఆ దొంగే బెటరో, చాలా ఈజీగా పరలోకం వెళ్ళే అవకాశం పొందుకున్నాడు, మనం ఈరోజు భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, ఏమీ లేకుండా ఊరికే చాలా ఈజీగా ఆ దొంగ పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కొట్టేశాడు కదా అనుకుంటారు చాలామంది. కాదండి, అది అక్షరాల తప్పు. ఆ దొంగ మనకంటే ఎంత విశ్వాసం కలిగిన వాడు, మనకంటే ఎంత జ్ఞానం కలిగిన వాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ అతనికి అవకాశం ఇచ్చారు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, మనం పరదేశకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆ దొంగలో ఉన్న లక్షణాలు ఏంటి, మనలో లేని లక్షణాలు ఏంటి, ఆ దొంగ నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. అవి ఆలోచించడానికి ముందు ముఖ్యంగా మీ అందరికీ 3 పదాల గురించి తెలియాలి. 1 పరలోక రాజ్యం, 2 పరదైసు, 3 పరలోకం. ఈ 3 వేరు, ఒకటి కాదు. పరలోక రాజ్యము అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం, అంటే సంఘము. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వాళ్ళందరినీ కలిపి సంఘము అంటారు, లేదా దాని అంతటిని కలిపి పరలోక రాజ్యము అంటారు. పరలోక రాజ్యం అనేది భూమి మీద ఉండే ఒక స్థలానికో, ఒక ప్లేస్కో, ఒక రాజ్యానికో సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది, పరలోకానికి వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు సంబంధించింది. పరలోక రాజ్యం అనేది భూమి మీద ఉంటుంది, పరలోక రాజ్యము వేరు. పరదేశు అంటే ఏంటంటే, చనిపోయిన తర్వాత మంచి వాళ్ళు వెళ్ళే ప్రదేశం. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. 1 చెడ్డవాళ్ళు ఉండేది, 2 మంచి వాళ్ళు ఉండేది. వాళ్ళకి మధ్యలో మహా అగాధం ఉంది అని మనం చదువుకుంటాం. చనిపోయిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అందరూ పాతాళానికి వెళ్తారు. కాకపోతే మంచి వాళ్ళేమో పరదేశకి వెళ్తారు, చెడ్డవాళ్ళేమో యాతన పడే స్థలానికి వెళ్తారు. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారు 2వ రాకడ సమయంలో వచ్చి పరలోకానికి తీసుకెళ్తారు. ఈ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యము అంటే భూమి మీద ఉండేది సంఘము, పరదేశు అంటే చనిపోయిన తర్వాత పరిశుద్ధులు మంచివాళ్ళు వెళ్ళే లోకము, పరలోకము అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడ సమయంలో ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి పరలోకంలో పెడతాడు. ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుడు, దేవదూతలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని గురించి ఇంకా ఎక్కువ ఎవరికైనా క్లారిటీ కావాలంటే ఆ వీడియోలు వినండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈరోజు మనం పరలోక రాజ్యం గురించో, పరదేశ గురించో, పరలోకం గురించో మాట్లాడుకోవట్లా. ఎందుకంటే ఈ మూడిటి యొక్క అర్థాలు వేరైనప్పటికీ భావం ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా చనిపోయి పరదేశకి వెళ్ళారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళారని మనం అనకూడదా అంటే అనొచ్చు. ఎందుకంటే పరదేశకి వెళ్ళిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు కాబట్టి. ఇక్కడ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు ఇలా ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఒకసారి పరదేశకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి 1000 సంవత్సరాలు గడిచింది అన్నట్టు వల్లే ఉంటాయి. కాబట్టి ఆత్మలకి చాలా తక్కువ సమయంలాగా కనబడిద్ది. భూమి మీద ఈ పరలోక రాజ్యంలో అంటే సంఘములో విశ్వాసుల జాబితాలో ఎవరైతే చేరతారో వాళ్ళల్లో చివరి వరకు మంచిగా ఉన్న వాళ్ళు పరదేశకి వెళ్తారు, పరదేశకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్తారు. కాబట్టి ఈ మూడిటి యొక్క అర్థాలు వేరైనప్పటికీ భావం ఒకటే. ఏంటా భావం? మనం మంచిగా బ్రతకాలి, మనం విశ్వాసులుగా బ్రతకాలి. ఒక విశ్వాసిలో ఏ లక్షణాలు ఉండాలి, విశ్వాసిగా బ్రతకాలంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి అనేది ఈరోజు మనం యేసుక్రీస్తు వారి సిలువలో మాట్లాడిన ఈ 2వ మాట నుండి నేర్చుకోవాలి. ఆ దొంగ, యేసుక్రీస్తు వారి పక్కన సిలువ వేయబడ్డ దొంగ పరలోకానికి అవకాశాన్ని ఎలా పొందుకున్నాడు, ఏం చేస్తే, అతడిలో ఏ లక్షణాలు ఉంటే యేసుక్రీస్తు వారు మెచ్చి ఈ రోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటావు అని యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది ఈరోజు మనం ఆలోచించాలి. పైనుండి కూడా చదువుకుంటొద్దాం. అందరూ ఒకసారి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో, అంటే 2 నేరస్తులు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ. ఆ 2 నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా,
నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి, నీవు క్రీస్తువు కదా. 2, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు రాజు, యేసుక్రీస్తు వారు మెస్సయ్య, యేసుక్రీస్తు వారు దేవుడు అని దొంగ గుర్తించాడేమో అనుకుంటారు. క్రైస్తవుల్లో నామకార్థ క్రైస్తవులు అంటే అబద్ధ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు అని ఎలాగో 2 తేడాలు ఉంటాయో, యేసుక్రీస్తు వారిని దేవుడిగా, యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా, రాజుగా గుర్తించే వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే అబద్ధ క్రైస్తవులు, లేదంటే అబద్ధ యేసుక్రీస్తు వారిని నమ్మేవాళ్ళు. అబద్ధ యేసుక్రీస్తు ఏంటి, నిజమైన యేసుక్రీస్తు ఏంటి? ఇద్దరు నమ్ముకునేది యేసుక్రీస్తునే అంటే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు ఒక దొంగ, నువ్వు క్రీస్తువి అంటున్నాడు, కానీ నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటే అబద్ధ క్రైస్తవులు, లేదంటే యేసుక్రీస్తుని నిజంగా ఎరగని వాళ్ళు, యేసుక్రీస్తు నిజంగా తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే భూ సంబంధంగా ఆలోచిస్తారు. మాకు భూమి మీద ఇవ్వు, భూమి మీద ఆరోగ్యాన్ని ఇవ్వు, భూమి మీద డబ్బు ఇవ్వు, భూమి మీద మమ్మల్ని గొప్పగా చేయి అని భూ సంబంధమైన జీవితం కోసం యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరిస్తారు. అది నిజమైన క్రైస్తవ్యమా? అది నిజంగా దేవుడిని గుర్తించడం అంటే కాదు. అది అబద్ధ క్రైస్తవ్యం, అది అబద్ధ యేసుక్రీస్తుని నమ్ముకోవడం. నిజమైన యేసుక్రీస్తుని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. నిజమైన క్రైస్తవుల్లో ఉండాల్సిన 4 ముఖ్యమైన లక్షణాల గురించి ఇక్కడ ఈ దొంగ చెప్తున్నాడు. 4 ముఖ్యమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటది? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవుడికి భయపడవా? మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు న్యాయవంతుడు, మనం తప్పులు చేయడం వల్లే భూమి మీద మనం శ్రమలు అనుభవిస్తున్నాము అని గుర్తించడం. అంటే నేను తప్పు చేశాను, నేను పాపిని అని గుర్తించడం అనేది విశ్వాసులకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. మనందరం కూడా మన జీవితంలో ఏ చోట్ల తప్పులు చేసామో, ఎలా తప్పులు చేసామో మనందరికీ తెలుసు. నేను చేసింది చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చేసింది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకి తెలుసు కదా, మన ఆత్మకు తెలుసు కదా, మనకి దేవుడికి తెలుసు కదా, మనం ఏం తప్పులు చేసామో, ఎక్కడెక్కడ పాపంలో పడిపోయామో, ఎక్కడెక్కడ లోకంలో కలిసిపోయామో మనకు తెలుసు కదా. మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మనము తప్పు చేసిన వాళ్ళము, అందువల్లే ఈరోజు మనం శ్రమలు అనుభవిస్తున్నాం, అందువల్లే భూమి మీద ఈరోజు మనం కష్టాలు అనుభవిస్తున్నాం. దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనకి శ్రమలు రప్పించి మనం చేసిన తప్పులు మనకి తెలియజేస్తున్నాడు. విశ్వాసులుగా ఉండాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు అని గుర్తించడం, మనం పాపం చేశాం కాబట్టే ఈరోజు శ్రమ అనుభవిస్తున్నాం అని గుర్తించడం విశ్వాసులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. ఈరోజు మనం అది గుర్తిస్తున్నామా? ఈరోజు విశ్వాసుల్లో అరే నేను పాపం చేశాను, పలానా చోట నేను పాపంలో పడిపోయాను, ఇక మీద నేను పాపం చేయకూడదు, ప్రభువా ఇప్పుడు దాకా నేను అనుభవించిన శ్రమజాలు, ఇక మీద నేను తప్పు చేయను, ఇక మీద నేను పాపం చేయను అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తామా? లేదంటే మన జీవితాన్ని మార్చుకోకుండా, మనం ఎక్కడ పాపంలో పడిపోతున్నామో, మనం ఎక్కడ లోకంలో పడిపోతున్నామో మనల్ని మనం విమర్శించుకోకుండా ప్రభువా నాకు ఇచ్చేయి, ప్రభువా నాకు అజ్జేయి, ఆ ఇంకో దొంగ ఎలా అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడే కానీ నేను చేసిన తప్పుల వల్ల నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను ఎందుకు రక్షించాలి దేవుడు అని ఎక్కడన్నా కానీ ఆలోచిస్తున్నాడా? తాను చేసిన తప్పులకి తాను పశ్చాత్తాపడుతున్నాడా? దేవుణ్ణి మాత్రం నాకు ఇజ్జే నాకు అజ్జే అని అడుగుతా ఉన్నాడు. ఇంకొక దొంగ మాత్రం మొట్టమొదటిగా గుర్తించాడు, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, ఇది న్యాయమే కదా. దేవుణ్ణి నువ్వు ఏదన్నా అడగాలి అనుకుంటే భయపడుతున్నావా లేదా? ఇప్పుడు మనం తప్పు చేసాం అనుకోండి, దేవుణ్ణి ఏ మొహం పెట్టుకుని అడుగుతాం? తప్పు చేసినప్పుడు మనం పశ్చాత్తాపం అడగాలి దేవుణ్ణి. తప్పు చేసి కూడా నువ్వు నాకు ఇది చేయి, నువ్వు నాకు అది చేయి అంటే దేవుడు కోపడ్డా? దేవుడు అంటే నీకు భయం లేదా? ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఏదైనా, ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. అలా కాకుండా ఇంకా నాకు అది చేయి, ఇంకా నాకు అది చేయి అని నువ్వు దేవుడిని అడుగుతున్నావు అంటే నీకు అసలు దేవుడు అంటే భయం ఉందా? ఈరోజు చర్చకు వస్తున్నాం మనందరం కూడా, మనం తప్పు చేసిన వాటిని మనం మానుకోకుండా, చేసిన తప్పులకి పశ్చాత్తాపడకుండా, ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నావు గుర్తించకుండా, అది నేను మానేస్తాను అని దేవుడి దగ్గర మాట ఇవ్వకుండా, దేవుడిని క్షమాపణ అడగకుండా వచ్చి ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇల్లు ఇవ్వు, ప్రభువా నాకు ఆస్తి ఇవ్వు, ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా నాకు అది చేయి అని మనం దేవుడిని అడుగుతున్నామంటే మనలో దేవుడు అంటే భయం లేదా? దేవుడి యొక్క లక్షణాలను మనం గుర్తించట్లేదా? విశ్వాసులుగా ఉండాలనుకునే వాళ్ళు గుర్తించాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పాప క్షమాపణ పొందుకోవాలి అని ఆలోచించడం, క్షమాపణ అడగాలి దేవుణ్ణి అని ఆలోచించడం. ఆ తర్వాత మనకు కావాల్సిన ఈ భూమి మీద ఆహారం, ఇల్లు, పెళ్లి, ఆస్తి ఇవన్నీ కూడా ఆ తర్వాత అడగాలి. కానీ మొట్టమొదట ఏం గుర్తించాలి?
మనం పాపులో ఎక్కడ పాపంలో పడిపోతున్నాం, ఆ పాపాన్ని ఎలా మానుకోవాలి, చేసిన పాపాలకి ఎలా పశ్చాత్తాపడాలి, ఇది మొట్టమొదటగా విశ్వాసి అనేవాడు గుర్తించాల్సిన లక్షణం, ఈ దొంగ నుండి నేర్చుకోవాల్సిన లక్షణం. దొంగను చూపించి దేవుడు మనకి ఇవి నేర్చుకోండిరా అని చెప్తున్నాడంటే ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు. నేను అంతకుముందు దొంగతనాలు చేశానే, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంతమంది జీవితాలు నాశనం చేశాను, నేను ఎవరెళ్ళలో అయితే దొంగతనం చేశానో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అని చెప్పి ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుణ్ణి ఈ రోజు నేను శిక్ష అనుభవిస్తున్నానంటే అది న్యాయమే. నా శిక్షకి నేను పశ్చాత్తాపడకుండా, క్షమాపణ అడగకుండా, ప్రభా నువ్వు నాకు ఇచ్చేయి, నాకు అజ్జేయి, నన్ను ఈ శిక్ష నుండి తప్పించు, నాకు ఇదివ్వు అదివ్వు అని ఏ మొహం పెట్టి నేను అడుగుతాను? దేవుడు అంటే నాకు భయము లేదా అని ఆ దొంగ ఆలోచించాడు. ఆ దొంగకున్న ఇంగిత జ్ఞానం మనకుందా లేదా అనేది మొట్టమొదటిగా ఈరోజు మనం ఆలోచించాలి. ఇంకా ఏమంటున్నాడు ఆ దొంగ? ఇది న్యాయమే గాని ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి, మనకైతే న్యాయమే గాని యేసుక్రీస్తులో ఏ తప్పు లేదు అనేది గుర్తించాడు. రెండవది, విశ్వాసులకు ఉండాల్సిన దాంట్లో రెండో లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు అని మనం గుర్తించడం. ఎందుకు గుర్తించాలి? యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడు అనేది ఎందుకు మనం గుర్తించాలి అంటే, ఏ పాపము లేనివాడే మన పాపాలు కడగలడు కాబట్టి. పాడైపోయిన ఆహారం తిన్నాం అనుకోండి, మన శరీరం పాడైపోద్ది. మంచిగా ఉండే ఆహారం తింటేనే శరీరం మంచిగా ఉంటుంది. అలాగే ఎవరో ఒక పాపం చేసిన వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన పాపాన్ని ఎలా కడగలుగుతాడు? ఏ పాపము లేని యేసుక్రీస్తే మన జీవితంలోకి వచ్చి మన పాపాలను కడగలుగుతాడు. ఆయన ఏ పాపము చెయ్యలేదు కాబట్టి ఆయన మన దగ్గరికి వస్తే మన పాపాలు క్షమించగలిగే శక్తి ఆయనకు ఉంది అని మనం నమ్మగలం. కాబట్టి విశ్వాసులకు ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏ తప్పు చెయ్యలేదు అని గుర్తించడం. ఇక్కడ పక్కనున్న దొంగ గుర్తించాడు, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన పిలాతు రాజు గుర్తించాడు, ఈయనలో ఏ తప్పు లేదే, ఆయన దొంగతనం చేయాల, వ్యభిచారం చేయాల, ఎవరైనా నరహత్య చేయాల, అలాంటి వాడికి మీరు సిలువేయమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి రాజే ప్రజలను అడిగాడు. ప్రజలు ఏం సమాధానం చెప్పకుండా ఇంకా వెర్రిగా సిలువేయండి అని కోరుకున్నారే కానీ యేసుక్రీస్తులో ఒక్క తప్పన్నా ఎవరన్నా చూపించగలిగారా? ఆయన జీవితం మొత్తం మన ముందు ఉందే, రాయబడిందే, అందులో ఒక్క చోటైనా ఒక్క తప్పైనా యేసుక్రీస్తు వారిలో మనం చూడగలిగామా? మన జీవితం కొన్ని సంవత్సరాలు వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక్క సంవత్సరం నుండి ఒక్క నెల నుండి మనం ఆలోచించినా మనం చేసిన తప్పులు మనకి బోల్డ్ కనపడతాయి. అలాంటిది తన జీవితం మొత్తంలో ఒక్క తప్పు చేయకుండా ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించడానికి అర్హుడయ్యాడు. ఆయన మాత్రమే మన పాపాలు కడగలిగిన వాడయ్యాడు. భూమి మీద ఎవరినైనా తీసుకోండి, దేవుడు అని పేరు పెట్టబడిన ఏ విగ్రహాన్నైనా తీసుకోండి, పాపము లేని దేవుడు ఎక్కడైనా కనబడతాడంటే ఎక్కడ కనబడ్డో కేవలం బైబిల్లో మాత్రమే యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి మాత్రమే కనబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడు. ఆయన్ని మనం నమ్ముకుంటున్నాము అంటే మనం కూడా ఏ పాపం లేకుండా ఉండాలి. ఆయన మాత్రమే మన పాపాలను కడగలడు అని నమ్మాలి. మనం చేసిన పాపాలకి మనం పశ్చాత్తాపడాలి. ఇవి విశ్వాసుల్లో ఉండాల్సిన లక్షణాలు. అంతేగాని ఇంకొక దొంగలాగా పశ్చాత్తాపం లేకుండా, చేసిన పనులకి రిగ్రెట్ లేకుండా, దేవుని క్షమాపణ అడగకుండా, దేవుడా నాకు ఇజ్జే, దేవుడా నువ్వు నాకు అజ్జే, దేవుడా నన్ను ఇక్కడి నుంచి రక్షించు, అక్కడ నుండి రక్షించు అని చెప్పేసి దేవుణ్ణి మనం అడుగుతున్నాము అంటే మనము సిలువలో యేసుక్రీస్తు వారి పక్కనున్న కుడివైపునున్న దొంగలాగా ఉన్నామా, ఎడం వైపునున్న దొంగలాగా ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు ఆ దొంగ? ఆయన్ను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇందులో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, నీవు నీ రాజ్యముతో వస్తావు అని నేను నమ్ముతున్నాను అనేది. రెండవది, నేను కూడా అందులో ఉండాలి అనుకుంటున్నాను అనేది రెండోది. ఒకసారి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారే సిలువలో ఉన్నారు, పక్కనున్న ఇంకొక దొంగ ఆయన నిందిస్తున్నాడు, కిందనున్న సైనికులు ఆయన నిందిస్తున్నారు, ప్రజలందరూ ఆయనకు వ్యతిరేకం అయ్యారు. అయినా కానీ నువ్వు నీ రాజ్యంతో వస్తావు అని ఆ దొంగ నమ్మాడు అంటే ఆ దొంగకి ఎంత విశ్వాసం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే అంటాడు దేవుడు, విశ్వాసం అనేది కనబడే వాటిని బట్టి కాదు, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం వల్ల వస్తుంది. పరలోకం మనకు కనబడదు, యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తాడు మనకు కనబడదు, కానీ అది ఖచ్చితంగా జరిగిద్ది అని మనం నమ్మడమే విశ్వాసం. ఈ రోజు ఈ మెసేజ్ వింటున్న ఎంతమంది క్రైస్తవుల్లో యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తారు అని నమ్ముతున్నారు చెప్పండి? మీకు ఎంతమందికి విశ్వాసం ఉంది ఎప్పుడైనా వచ్చేయచ్చు యేసుక్రీస్తు వారు అని? ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు చెప్పండి? నిజంగా ఒకవేళ నమ్మిన వాళ్ళం అయితే మనం సిద్ధపడి ఉండవా? అరే నేను తప్పు చేస్తున్నానే, ఈరోజు నేను పాపం చేస్తానే, ఈ రోజు యేసుక్రీస్తు వారు వచ్చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం మనలో ఉండదా? ఒకవేళ భయం లేకుండా మనం పాపం చేస్తున్నాము అంటే, విచ్చలవిడిగా లోకంలో ఎలా పడితే అలా బతుకుతున్నాము అంటే, దేవుడు అంటే మనకి భయము లేదు అని దాని అర్థం. దేవుడు రెండవసారి వస్తాడు అనే నమ్మకం లేదు అని దాని అర్థం.
విశ్వాసము లేదు అని దాని అర్థం. ఇక్కడ దొంగ యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పటికీ ఆయన రాజ్యం భూ సంబంధమైనది కాదు, ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన దేవుడు, ఆయన రాజ్యం పరలోకంలో ఉంటుంది, ఆయన రాజ్యం శాశ్వతంగా నిలిచింది అని నమ్మాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా అందులో చేర్చుకుంటావా అని దేవుణ్ణి అడిగాడు. మనం పరలోకం వెళ్ళలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా తప్పులు చేశాం కాబట్టి. ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు మన చెయ్యి పట్టుకుంటేనే మనం పరలోకం వెళ్ళగలం. కాబట్టి ఆ దొంగ అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని, నువ్వు నీ రాజ్యంతో వస్తావు, అది నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా వస్తావు. నువ్వు ఈ లోక రాజ్యం కాదు నీది, శాశ్వతమైన ఆత్మలకు సంబంధించిన పరలోకానికి సంబంధించిన రాజ్యం నేను నమ్ముతున్నా, అందులో నన్ను కూడా చేర్చుకుంటావా అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఆ దొంగ అడుగుతున్నాడు. విశ్వాసుల్లో ఉండాల్సిన 4 ముఖ్యమైన లక్షణాలు. మొట్టమొదటిది, మనం పాపం చేశామని పశ్చాత్తాపడాలి. రెండవది, ఆ పాపము నుండి ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షించగలడు అని నమ్మాలి. మూడవది, ఆయన రెండోసారి వస్తాడు, ఆయన రాజ్యంతో వస్తాడు, మనం చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితాన్ని మనకిస్తాడు అని నమ్మాలి. నాలుగవది, అందులో కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వస్తాడు అని నమ్మడం మాత్రమే కాదు, అందులో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నన్ను చేర్చుకుంటావా నీ రాజ్యములో అని యేసుక్రీస్తు వారు నా దొంగ అడుగుతున్నాడు. ఈరోజు మనం అడుగుతున్నావా, ప్రభువా నన్ను చేర్చుకుంటావా నీ రాజ్యంలో, నాకు ఇస్తావా పరలోకం, నేను పశ్చాత్తాపడుతున్నా, నాకు ఇస్తావా పరలోకం, నేను ఆ పాపాలు మానేసుకుంటా, నాకు ఇస్తావా పరలోకం, నేను ఇంకోసారి తప్పు చేయకుండా బ్రతుకుతా, నాకు ఇస్తావా పరలోకం, నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను తప్పు చేయకుండా ఉంటా, నాతో తోడుగా ఉంటావా, నాకు ఇస్తావా పరలోకం అని మనం దేవుణ్ణి అడుగుతున్నామా? లేదా ఇంకొక దొంగలాగా, నువ్వు నన్ను రక్షించు, నాకు ఇల్లు, పెళ్లి చేయి, ఆస్తివు, భూమి మీద నన్ను గొప్పవాడిగా చేయి, అందరూ నన్ను చూసి దండం పెట్టాలి, అంత గొప్పగా నన్ను చేయి, ఇలాగా మనం ఒక దొంగలాగా ఉన్నామా ఇంకొక దొంగలాగా ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు పక్కన ఉన్న దొంగ ఊరికే పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం పొందుకోలేదండి. అతడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని చూసి సిగ్గుపడ్డాడు, ఆ పాపం పోగొట్టుకోకుండా, క్షమాపణ పొందుకోకుండా దేవుణ్ణి ఇంకోటి అడగడానికి భయపడ్డాడు. దేవుణ్ణి మనం మొట్టమొదటిగా అడగాల్సింది పాప క్షమాపణ. పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి, అది మొట్టమొదటిగా మనం అడగాలి. అది కాకుండా వేరేది ఏదన్నా అడగడానికి భయపడాలి. నువ్వు భయపడవా అని చెప్పేసి ఒక దొంగ ఇంకో దొంగని గద్దిస్తున్నాడు చూడండి. ఆ దొంగకే, అతడే సిలువలో ఉన్నాడు, అయినా కానీ ఇంకొకటి తప్పు చేస్తుంటే, తప్పు చెయ్యకరా బాబు, ఇంకా ఎన్ని తప్పులు చేస్తావు, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావేమోనని ఒక దొంగ, సిలువలో ఉన్న దొంగ ఇంకొక దొంగని గద్దిస్తున్నాడు. అన్ని అవయవాలు బాగున్నాయి, అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఆదివారం మంచిగా చికెనో మటనో చేపో ఏదోటి వండుకుని అంత ఆరోగ్యంగా తిన్నాం కదా, మనకొందా ఇంకొకటి తప్పు చేయొద్దు అని చెప్పడానికి, ఇంకొకరిని దేవుడి దగ్గర తీసుకురావడానికి, ఇంకొకటికి వాక్యం ప్రకటించడానికి ఆ ఉద్దేశం మనకొందా? సిలువలో వేలాడుతున్న దొంగకొందే ఇంకొకరిని తప్పు చేయకుండా ఆపాలి, ఇంకొకరికి సువార్త ప్రకటించాలి, ఇంకొకటికి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి అని సిలువలో వేలాడుతున్న ఆ దొంగకున్న ఆలోచన. అన్ని అవయవాలు బాగుండి అన్ని పరిస్థితులు బాగున్న మనకి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించాలి అనే ఆలోచన ఉందా? ఎదుటివాడిని నరకంలో నుండి లాగాలి అనే ఆలోచన ఉందా? ముందుగా అసలు మనం బయటపడాలి నరకం నుండి. మనం చేసిన పాపాలకి మనం పశ్చాత్తాపడాలి, ఇంకోసారి పాపం చేయకూడదు. ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు మన పాపాలను కడగలడు. కాబట్టి ఆయన నమ్ముకుని ఆయన రెండవసారి వస్తాడు అని నమ్మి అందులో మనం ఉండాలి, ఆ రాజ్యంలో మనం ఉండాలి. అంటే మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం మంచి క్రియలు చేయాలి, తప్పు చేయకుండా ఉండాలి అనే సిద్ధపాటు మనకుందా? ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ఆ దొంగ పరలోకానికి వెళ్ళే అవకాశం పొందుకున్నాడండి. చాలా ఈజీగా కాదు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి అతనిలో. మనలో వాటిల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా? ఈరోజు మనం ఆలోచించాలి. మనం సిలువ పక్కన ఉన్న ఒక దొంగలాగా ఉన్నామా, ఇంకో వైపున దొంగలాగా ఉన్నామా? ఒక దొంగేమో మారు మనసు లేదు, పాప క్షమాపణ పొందుకోవాలన్న ఆలోచన లేదు, దేవుడా నాకు ఇజ్జే, దేవుడా నాకు అజ్జే, దేవుడా నాకు ఇదివ్వు, నాకు అదివ్వు అని అడుగుతున్నాడు. ఇంకొక దొంగేమో ప్రభువా ఈ భూమి మీద నాకేమొద్దు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, నేను పాపం చేశా, నన్ను క్షమించు, ఏ పాపము లేనివాడివి నువ్వు మాత్రమే కాబట్టి నువ్వు మాత్రమే నన్ను క్షమించగలవు, నన్ను క్షమించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని ఒక పక్కన దేవుడితో అంటున్నాడు, ఇంకో పక్కన తప్పు చేస్తున్న తన సహోదరుని గద్దిస్తున్నాడు, అంటే తనకి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇన్ని లక్షణాలు ఆ శిలువ పక్కన ఉన్న దొంగలో ఉన్నాయి కాబట్టి అతడు పరలోకం వెళ్ళే అవకాశం పొందుకున్నాడు. మన సైడ్ నుండే ఎప్పుడు లేట్ ఉంటుంది, దేవుడి సైడ్ నుండి ఎప్పుడు ఆలస్యం ఉండదు అనడానికి సూచన యేసుక్రీస్తు వారు అక్కడ అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటున్నాడు చూడండి, అంటే ఇంకో మాటే లేదు. ఈ రోజే వస్తావు నువ్వు నాతో పాటు, ఈ రోజే నువ్వు శాశ్వతమైన జీవితాన్ని పొందుకుంటావు, ఈ రోజే నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం పొందుకుంటావు, ఈ రోజే నువ్వు పరదేశకు వస్తావు, ఈ భూమి మీద నీకున్న శ్రమలన్నింటి నుండి ఈ రోజే నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు అతడితో వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారి సైడ్ నుంచి ఒక్క మాటే వచ్చింది, ఆ దొంగ సైడ్ నుండి ఎన్నో మాటలు వచ్చాయి. మన సైడ్ నుండి మనం పశ్చాత్తాపడ్డాం,
దేవుడి సహాయాన్ని మనం అడగడం, దేవుడి లక్షణాలను మనం గుర్తించడం, సువార్త ప్రకటించడం, రాకడికి సిద్ధపాటు కలిగి ఉండడం, దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అనే ఆలోచన కలిగి ఉండడం, అనే సిద్ధపాటు కలిగి ఉండడం, ఇవన్నీ మనలో ఎప్పుడైతే వస్తాయో దేవుడు మనల్ని దగ్గర తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఆయన సైడ్ నుండి ఎప్పుడు లేట్ ఉండదు. ఎప్పుడైతే దొంగ ఈ మాట అన్నాడో వెంటనే అనేసాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనట్లా, నిశ్చయముగా ఉంటావు అంటే ఖచ్చితంగా జరిగిద్ది అని యేసుక్రీస్తు వారు అక్కడ హామీ ఇస్తున్నారు. మన సైడ్ నుండి ఎప్పుడు లేట్ ఉంటుంది దేవుడిని అంగీకరించడానికి, కానీ దేవుడి సైడ్ నుండి ఎప్పుడు లేట్ ఉండదు. ఆయన రక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. మనం ఎట్లా అడగాలే కానీ మన చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అనేది ఈరోజు ఈ సిలువ పక్కన ఉన్న దొంగ నుండి మనం నేర్చుకోవాలి. ఆయనతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నుండి మనం నేర్చుకోవాలి. ఆ సిలువ పక్కన ఉన్న దొంగ విన్నాడు. యేసుక్రీస్తు వారి మొదటి మాట ఏంటి? ప్రభువా, వీళ్ళు ఏం పాపం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, కాబట్టి వీళ్ళని క్షమించు ప్రభువా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడడం, ఆ మాట్లాడిన మొదటి మాట ఆ సిలువ పక్కన ఉన్న దొంగ విన్నాడు. యేసుక్రీస్తు ఇంత ప్రేమమేడా, ఆయన సిలువ వేస్తున్న వాళ్ళని కూడా క్షమించేంత ప్రేమమేడా, గొప్పవాడా, ఈయన ఖచ్చితంగా దేవుడు. ఈయన ఈ లోకం గురించి ఆలోచించట్లా, పరలోకం గురించి ఆలోచిస్తున్నాడు. ఈయన ఈ లోకం గురించి ఆలోచించట్లా, శాశ్వతమైన లోకం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ శాశ్వతమైన లోకంలోకి మమ్మల్ని తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు అని యేసుక్రీస్తు వారి శిలువ పక్కన ఉన్న దొంగ గుర్తించాడు. ఆయన మాట్లాడిన మాటల్లోని భావాన్ని గుర్తించాడు. అక్కడ కూడా నన్ను రక్షించి ఈ శిలువ మీద నుండి నేను మళ్ళీ దొంగతనాలు చేసుకుంటా, మళ్ళీ డబ్బు సంపాదించుకుంటా అని ఇంకా ఆలోచనలతో లేడు. ఈ లోకానుసారమైన ఆలోచనతో లేడు. ఒక దొంగ ఏమంటున్నాడు? నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఎందుకు రక్షించాలి? బయటికి వెళ్ళి ఇంకా దొంగతనాలు చేయడానిక? చేసిన దానికి పశ్చాత్తాపం లేదు. అయినా కానీ నాకు ఇది కావాలి అది కావాలని మనం దేవుడిని అడుగుతున్నాము అంటే మనం దేవుడికి భయపడుతున్నామా? నువ్వు భయపడుతున్నావా అని యేసుక్రీస్తు వారు అడగలా. అక్కడ ఆ దొంగనే ఇంకొక దొంగ అడిగాడు, నువ్వు భయపడవా? ఒరే, చేసినాటికి నువ్వు అనుభవిస్తున్నావు, ఇంకా ఎందుకురా పాపాలు చేస్తావు? మొట్టమొదటిగా దేవుని క్షమాపణ అడుగు. అది కాకుండా వేరేది అడుగుతున్నావు అంటే భయపడు, దేవుని మీద కోపడి నీ మీదకి ఉగ్రత రప్పిస్తాడేమో అని చెప్పేసి ఈ దొంగ ఆ దొంగని గద్దిస్తున్నాడు. ఈ దొంగలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా అతను దొంగ అనకూడదు, ఎందుకంటే అతను చేసిన పాపాలకి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు, పరలోకం వెళ్ళే అవకాశం పొందుకున్నాడు. దొంగ అనకూడదు, గొప్ప భక్తుడు అనాలి. అతడుగా దొంగ, మనం దొంగలం. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముతున్నాం అని అబద్ధాలు చెప్తూ లోకంలో పాపాలు చేస్తున్నాం. యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాం అని అబద్ధాలు చెప్తూ వాక్యానికి దూరంగా బతుకుతున్నాం. కాబట్టి మనం దొంగలవుతాం. ఆ శిలువ పక్కన ఆయన దొంగ కదా, ఆయన భక్తుడయ్యాడు, మనం దొంగలవుతున్నాం. ఆయనలో ఉన్న ఈ 4 లక్షణాల్లో మనలో ఒక్క లక్షణమైనా ఉందా? ఆ 4 లక్షణాలు ఆయన చూసి మనం నేర్చుకుంటున్నామా? ఇది మనం ఈరోజు ఆలోచించాలి. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా, మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనం పాపులం కాబట్టే ఇప్పుడు మనం శ్రమలు అనుభవిస్తున్నాం. మొట్టమొదటిగా పొందుకోవాల్సింది పాప క్షమాపణ, పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడగాలి. అది కాకుండా వేరేది అడగడానికి, ఇల్లైనా పెళ్ళైనా డబ్బైనా ఏదైనా, అది కాకుండా వేరేది అడగడానికి భయపడాలి. పాప క్షమాపణ వచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదైనా అడుగు. ముందు నీ దగ్గర పాప క్షమాపణే లేదన్నప్పుడు ముందు అదే అడగాలి, మిగతా అడగడానికి భయపడాలి. అదే మొదటి లక్షణం ఆ దొంగ నుండి మనం నేర్చుకోవాల్సింది, ఆ భక్తుడి నుండి మనం నేర్చుకోవాల్సింది. రెండవది, యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడు, యేసుక్రీస్తు వాడు అంత ప్రేమమయుడు, అంత క్షమించేవాడు అని దేవుడి లక్షణాలను గుర్తించడం. ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన మన పాపాలు కడగలడు అని మనం గుర్తించడం. ఇది ఆ భక్తుడి నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో లక్షణం. ఇకపోతే మూడో లక్షణం, యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు అని నమ్మడం. ఆయన తన రాజ్యముతో కూడా వస్తాడు, శాశ్వతమైన లోకం ఇవ్వడానికి వస్తాడు, భూమి మీద జీవితాన్ని కాదు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి వస్తాడు అని గుర్తించడం. మూడవది, అందులో మనం కూడా ఉండడానికి ప్రయత్నించడం. నన్ను కూడా చేర్చుకో అని దేవుణ్ణి అడగడం, విశ్వాసంతో ఉండడం, పాపానికి దూరంగా ఉండడం, అంతవరకు సహించడం. ఇవి ఆ భక్తుడి నుండి, యేసుక్రీస్తు వారి పక్కన సిలువ వేయబడి దొంగ నుండి భక్తుడిగా మారిన ఆ భక్తుడి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కాకుండా అతనిలో ఇంకా ఏముంది? తన సహోదరుడు తప్పు చేస్తుంటే గద్దించే లక్షణం ఉంది. గద్దించే అని రాయబడింది చూడండి, గద్దించే లక్షణం ఉంది. అంటే ఎదుటి వాళ్ళకి సువార్త ప్రకటించడం, ఎదుటి వాళ్ళను కూడా దేవుడి దగ్గరికి తీసుకురావడం. అతడు శ్రమల్లో ఉన్నప్పుడే సువార్త బోధించాడు, మనకు అన్ని బాగున్నప్పుడు కూడా మనం సువార్త బోధించమా అనే లక్షణం. ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆ భక్తుడి దగ్గర నుండి నేర్చుకోవాలి. మన సైడ్ నుండి ఎప్పుడైతే ఇవి వస్తాయో దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని, నిశ్చయముగా ఉంటావు అని దొంగతనాలు అయితే చెప్పాడు. మనతో కూడా మనం మారాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనకి వాగ్దానం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనకి పరలోకం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రాజ్యముతో కూడా వచ్చినప్పుడు మనల్ని అందులో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ముందు మనలో ఈ లక్షణాలు ఉండాలి, ముందు మనలో మారు మనసు ఉండాలి అనేది మనం గుర్తించాలి. అప్పుడు మనం పరదేశకి వెళ్తాం,
పరదేశకి వెళ్ళామంటే పరలోకానికి వెళ్తాం. రెండు ఒకటే భావం. పరలోక రాజ్యము, పరదేశం, పరలోకం వీటి గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా వీటి గురించి ఏదైనా ఇంకా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ రెండవ మాటలోని భావాన్ని మనం గమనించాలి. ఆ భక్తుడు అంతకుముందు దొంగ, ఇప్పుడు గొప్ప భక్తుడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు కాబట్టి. ఆ భక్తుడి నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ భక్తుడిలాగా మనం కూడా పరలోకం వెళ్ళే అవకాశాన్ని పొందుకోవాలి, పరలోకం వెళ్ళాలి. ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఉండాలి. వాటి ప్రకారంగా మనం బ్రతకాలి అని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయాలు కేవలం మా చెవుల వరకే కాక మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎక్కడెక్కడైతే మేము పాపంలో పడిపోతున్నామో, ఆర్థిక, ఆరోగ్య, మానసిక, కుటుంబ ఆ సమస్యలను మా నుండి తొలగించండి తండ్రి. పరలోక సంబంధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప చూపించమని మా కొరకై శిలలో రక్తం కార్చిన త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దాని గురించి కానీ మిగతా ఏ విషయం గురించి అయినా కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.